మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా 2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగరపాలక కార్పొరేషన్ మేయర్గా ఉన్న కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ను చింటూ అలియాస్ చంద్రశేఖర్ అనే వ్యక్తి తన మరొక వ్యక్తితో కలిసి హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. దాదాపు 2016 ఫిబ్రవరి 18వ తేదీన దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దాదాపు 122 మంది సాక్షులను వారు పరిశీలించి విచారణ చేసి అందులో 23 మంది అంటే ప్రధాన నిందితులు ఇద్దరితో కలిపి 23 మందిని నిందితులుగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉండి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు 9వ అదనపు జడ్జ్ దీనికి సంబంధించి కోర్టు తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో డిఎస్పీ సాయినాథ్ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు కోర్టు వద్ద తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఇక్కడ 30 యాక్ట్ అమల్లో ఉందని, ఎవరు కూడా గుంపులుగా ఉండరాదని, అలాంటి వారు ఎవరైనా గుంపులుగా ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటి వద్ద, అదేవిధంగా కటారి అనురాధ మోహన్ కోడలైన ప్రస్తుత చుడా చైర్పర్సన్ కటారి హేమలత ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు.